మిథున రాశి ఫలాలు 2026 మిథున రాశిలో జన్మించిన స్థానికులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు. చాలా ఫలితాలు సానుకూలంగా ఉంటాయని భావన. మీ వృత్తిలో అది వ్యాపారమైనా లేక ఉద్యోగమైనా అందులో కొన్ని నిరంతర ఇబ్బందులు ఉంటాయి. కానీ మీరు ఈ సమస్యల్ని అధిగమించిన తర్వాత మీ ప్రయత్నాల్లో విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ ఏడాది సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా మీరు ఆదాయంలో పెరుగుదలను చూడవచ్చు. ఆస్తి, రియల్ ఎస్టేట్ లేక వాహనం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ ఏడాది ప్రత్యేకంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రంగాల్లో సగటు ఫలితాలు ఆశించబడతాయి. విద్యార్థులు ఈ ఏడాది వారి చదువులకు చాలా సహాయకారిగా మరియు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం మీ ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుందని, అవివాహితులకు ఈ ఏడాది మంచి అవకాశాలను తెస్తుందని అంచనా. వివాహిత వ్యక్తులు వారి వైవాహిక సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలని సలహా. కుటుంబ జీవితం విషయానికొస్తే ఆనందం మరియు సామరస్యం ప్రబలంగా ఉంటుందని భావన. ఆరోగ్య దృక్పథం నుండి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు అందించవచ్చు. ప్రత్యేకంగా రూపొందించిన మిథున రాశి ఫలాలు 2026 ద్వారా ఈ ఏడాది ఎలా ఉంటుందో, ఆరోగ్యం, విద్య, వ్యాపారం లేక ఉద్యోగంలో ఎలాంటి ఫలితాలు ఆశించవచ్చో, ఆర్థిక జీవితం, ప్రేమ జీవితం, వైవాహికం, వివాహం, గృహ విషయాలు ఇంకా ఇతర ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి ఫలం 2026 ఆరోగ్యం. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం ఈ ఏడాది మిథున రాశి స్థానికుల ఆరోగ్యానికి సగటుగా ఉంటుంది. బృహస్పతి సంచారాన్ని అనుకూలంగా పరిగణించినప్పటికీ మొదటి లగ్న ఇంట్లో బృహస్పతి ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీరు ఆరోగ్య స్పృహతో ఉండాలి. అలాగే సరైన ఆహారాన్ని తీసుకుంటే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలుగుతారు. నియంత్రణ లేని ఆహారపు అలవాట్లు మీకు సమస్యల్ని సృష్టించవచ్చు. మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం మీ ఆకలిని పెంచుతుంది. మీరు మీ స్వభావానికి విరుద్ధమైన ఆహారం లేదా జీవన శైలిని అవలంబించరావాల్సి వచ్చు. కొన్నిసార్లు బృహస్పతి మిమ్మల్ని సుఖప్రియుడిగా కూడా చేస్తాడు. ఈ అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా మీరు బృహస్పతి యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించగలిగినప్పటికీ అది మీ స్వభావానికి వ్యతిరేకంగా వెళ్లే ధోరణిని ఇస్తుంది. ఈ పరిస్థితి జూన్ 2, 2026 వరకు ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత బృహస్పతి మీ 2వ ఇంట్లో అక్టోబర్ 31 వరకు ఉంటాడు. బృహస్పతి ఈ స్థానం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి మళ్లీ మీకు సగటు ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. అయితే శని సంచారం ఈ ఏడాదంతా నడుము లేక జననేంద్రియాలకు సంబంధించిన కొన్ని సమస్యల్ని ఇస్తాడు. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం ఈ ఏడాది కొంతమందికి కడుపు, జననేంద్రియాలు లేదా ఛాతికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. కానీ బృహస్పతి సంవత్సరంలో ఎక్కువ భాగం మీకు ఎటువంటి పెద్ద అనారోగ్య సమస్యని ఎదుర్కొనివ్వడు. క్రమం తప్పకుండా దినచర్యను అనుసరించే స్థానికులు శని మరియు బృహస్పతి యొక్క ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించగలుగుతారు. మిథున రాశి ఫలితం 2026 ప్రకారం మీరు ఆరోగ్యం గురించి కొంచెం స్పృహతో ఉన్నట్టయితే మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి ఫలాలు 2026 విద్య. 2026వ సంవత్సరం మిథున రాశి స్థానికులకు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మొదటి ఇంట్లో బృహస్పతి సంచారం అంతగా మంచిగా పరిగణించబడినప్పటికీ దాని కోణం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు బృహస్పతి కోణం యొక్క ప్రభావం మీ 5వ మరియు 9వ ఇంటిపైన ఉంటుంది. మీ 5వ మరియు 9వ ఇంటిపైన ఉంటుంది. ఇది విద్యలో మెరుగుదలకు దారితీస్తుంది. మీ సీనియర్లు మరియు గురువులు మీ పురోగతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తారు. మీ నిర్ణయాల ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు సోమరితనం వదిలి చదువులపైన దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తే అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు బృహస్పతి మీ 2వ ఇంట్లో ఉన్నత స్థితిలో ఉంటాడు. ఇది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చాలా బాగా ఉంచుతుంది. ఈ సమయంలో మీరు ప్రయత్నిస్తే మీరు పూర్తి ఏకాగ్రతతో చదువుకోగలుగుతారు. ఎందుకంటే ఈ సమయంలో బృహస్పతి 9వ కోణం కర్మ ఇంటిపై ఉంటుంది. ఈ కాలం పరిశోధన విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి మీకు సగటు ఫలితాలను ఇవ్వగలడు. ప్రయాణాలకు సంబంధించిన విషయాలను చదువుతున్న విద్యార్థులు బాగా రాణిస్తారు. శని కొన్నిసార్లు మిమ్మల్ని విద్య నుండి దూరం చేయవచ్చు. అదే సమయంలో రాహు స్థానం కూడా చాలా మంచిదని చెప్పలేం. విద్యకు ప్రధాన కారకమైన గ్రహం యొక్క ఆశీర్వాదాలను పొందడం సానుకూలంగా పరిగణించబడుతుంది. దీని కారణంగా విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మిథున రాశి 2026 ప్రకారం కొంతమంది విద్యార్థులు ఈ ఏడాది కొంచెం కష్టపడాల్సి రావచ్చు. మీరు ప్రయత్నిస్తే మీరు విద్యలో మంచి ఫలితాలు పొందుతారు. ఇందుకు విరుద్ధంగా పెద్దలు, సీనియర్లు మరియు ఉపాధ్యాయులను గౌరవించేవారు రాహు యొక్క అశుభ ప్రభావాలను నివారించగలుగుతారు. అలాగే బృహస్పతి కూడా అనుకూలతను కొనసాగిస్తాడు. విద్యార్థుల మెరుగైన అభ్యాస సామర్థ్యం కారణంగా మీరు మంచి విజయాన్ని సాధించగలుగుతారు.
చేయగలుగుతారు. మిథున రాశి ఫలం 2026 వ్యాపారం. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం 26వ సంవత్సరం వ్యాపార పరంగా మిథున రాశి స్థానికులకు సగటుగా ఉంటుంది. శని సంచారం ఏడాది పొడవునా మీ 10వ ఇంట్లో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇది మిమ్మల్ని మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుంది. పనిలో కూడా కొంత మందగమనం కనిపిస్తుంది. ఇది వ్యాపారంలో కూడా ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తుంది. 10వ ఇంటి అధిపతి అయిన బృహస్పతి జూన్ 2 వరకు సగటు ఫలితాలు ఇస్తాడు. కానీ జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు అది ఉన్నత స్థితిలో ఉంటుంది. 10వ ఇంటి అధిపతిగా బృహస్పతి ఉన్నత స్థితిలో కూర్చుని 10వ ఇంటిని చూస్తాడని సూచన. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు బృహస్పతి మీపై తన ఆశీర్వాదాలను ఉంచుతాడు. ఈ కాలం మీకు విజయాన్ని తెస్తుంది. మిగిలిన సమయం మీకు పనిభారం ఉండవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం సగటుగా ఉంటుంది. 10వ ఇంటి అధిపతి మీకు సగటు కంటే మెరుగైన ఫలితాలు ఇస్తాడు. శని మంచి ఫలితాలు ఇవ్వగలడు. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి స్థానం మీకు బలహీనమైన ఫలితాలు ఇస్తుంది. బుధుడు సంవత్సరంలో ఎక్కువ భాగం మీకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వడానికి పనిచేస్తాడు. దీన్ని అనుకూలంగా పిలుస్తారు. వ్యాపారవేత్తలు బాగా రాణిస్తారు. మిథున రాశి ఫలం 2026 కెరీర్. మిథున రాశి స్థానికుల ఉద్యోగానికి 2026 సంవత్సరం సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. మీ కర్మగృహానికి అధిపతి అయిన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు మీకు సాధారణ ఫలితాలు ఇస్తాడు. మీరు కొన్నిసార్లు పని వాతావరణం పట్ల అసంతృప్తిగా అనిపించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ పనిని చాలా జాగ్రత్తగా ఇంకా అంకిత భావంతో చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ పని విజయవంతమవుతుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు బృహస్పతి కర్మగృహానికి అధిపతిగా ఉన్నత స్థితిలో ఉంటాడు మరియు మీ 6వ ఇల్లు ఇంకా కర్మగృహాన్ని చూస్తాడు. మీరు మీ పనుల్ని సకాలంలో పూర్తి చేయగలరు. మంచి ఫలితాలు పొందగలరు. మీరు సీనియర్ల నుండి ప్రశంసలు పొందగలరు. ఈ సమయంలో మీ సీనియర్లు మిమ్మల్ని బాగా చూసుకుంటారు, గౌరవంగా చూస్తారు. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం అక్టోబర్ 31 తర్వాత మీరు మళ్లీ సగటు ఫలితాలు పొందవచ్చు. మరోవైపు మీ 6వ ఇంటి అధిపతి అయిన కుజుడు 2026 జూన్ 21 నుండి ఆగస్టు 2 వరకు వృషభ రాశిలో ఉంటాడు. మీరు అవాంఛిత ప్రయాణాలు చేయాల్సి రావచ్చు మరియు ఒత్తిడి కారణంగా నిద్ర సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడవచ్చు. వాటి ప్రభావం మీ పనిపై కనిపించవచ్చు, కానీ పెద్ద సమస్యేమీ ఉండదు. మీ 6వ ఇంటి అధిపతి అయిన కుజుడు సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 12, 2026 వరకు 2వ ఇంట్లో బలహీన స్థితిలో ఉంటాడు. మీరు పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సహోద్యోగిని మరొక సహోద్యోగితో విమర్శించవద్దు. ముఖ్యంగా బాస్ మీ పని పట్ల అసంతృప్తిగా ఉన్నట్టయితే దీన్ని అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే మీ మాటలు తప్పుగా సూచించబడతాయి. మీరు ఈ చిన్ని విషయాల్ని జాగ్రత్తగా చూసుకుంటే 2026 ఏడాది మీకు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి ఫలం 2026 ఆర్థికం. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం ఈ ఏడాది మిథున రాశి స్థానికుల ఆర్థిక జీవితానికి గత ఏడాదితో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది. సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు సంపదను సూచించే గ్రహమైన బృహస్పతి మీ మొదటి ఇంట్లోనే ఉంటాడు. దీనికి ముందు బృహస్పతి మీ 12వ ఇంట్లో దహనం చేస్తున్నాడు. ఇది మీ ఖర్చుల్ని పెంచుతుంది. మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీ ఖర్చులు, ముఖ్యంగా పనికిరాని ఖర్చులు క్రమంగా తగ్గుతాయి. దీన్ని సానుకూల బిందువు అంటారు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు సంపదను సూచించే గ్రహమైన బృహస్పతి సంపద ఇంట్లో ఉన్నత స్థితిలో ఉంటాడు. ఇది చాలా శుభప్రదమైన పరిస్థితిగా పరిగణించబడుతుంది. మీరు మంచి డబ్బు సంపాదించగలుగుతారు. అలాగే చాలా డబ్బు ఆదా చేయగలుగుతారు. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం అక్టోబర్ 31 తర్వాత ఇది మీకు సగటు ఫలితాలు ఇవ్వవచ్చు. అయితే శుక్రుని సంచారం చాలా సమయం అనుకూలమైన స్థితిలో ఉంటుంది. శుక్రుడు మీకు ఆర్థిక విషయాల్లో సహాయం చేస్తాడు. మరోవైపు శని మీ ఆర్థిక జీవితంలో మీకు మద్దతు ఇవ్వడు లేదా వ్యతిరేకించడు. కేతువు సంచారం అనుకూలంగా ఉంటుంది. రాహు సంచారం సగటున ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కొంచెం ప్రయత్నిస్తే మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. అనవసరమైన ఖర్చులు ఆగిపోవడం వల్ల ఏడాది ప్రారంభంలోనే మీకు ఉపశమనం కలుగుతుంది. మీరు మంచి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. అలాగే తగినంత ఆదా చేసి మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోగలుగుతారు. మిథున రాశి ఫలం 2026 ప్రేమ జీవితం. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం మిథున రాశి స్థానికుల ప్రేమ జీవితం ఈ ఏడాదిలో అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది ప్రేమకు సంబంధించిన విషయాల్లో పెద్ద సమస్య ఏమీ ఉండదు. బదులుగా బృహస్పతి వంటి శుభగ్రహాల ప్రభావం మీపైన చాలా కాలం పాటు ఉండవచ్చు. ఇది ప్రేమ జీవితంలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీ 5వ ఇంటి అధిపతి శుక్రుని సంచారం సంవత్సరంలో ఎక్కువ భాగం మీకు మంచిగా ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు బృహస్పతి యొక్క 5వ అంశం కూడా మీ 5వ ఇంటిపై ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో తీపి ఉంటుంది. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య బృహస్పతి 5వ ఇంటిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపడు. కానీ 7వ ఇంటి అధిపతి కావడం
మరియు ఉన్నత స్థితిలో ఉండటం వలన ప్రేమ వివాహం గురించి ఆలోచించే వారి ప్రేమ జీవితం బృహస్పతి ప్రభావం కారణంగా తీపిగా ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి తన 5వ దృష్టితో 7వ ఇంటిని చూస్తాడు. అలాంటి పరిస్థితిలో ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి సమయం బాగుంటుందని సూచన. శుక్రుడు మరియు బృహస్పతి అనుకూలత కారణంగా ప్రేమ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది. శని స్థానం లేదా కోణం యొక్క ప్రత్యక్ష ప్రభావం 5వ ఇంటిపై కాదు 7వ ఇంటిపై ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తుల మార్గంలో ఇది కొన్ని చిన్న సమస్యల్ని సృష్టించవచ్చు. మిథున రాశి ఫలం 2026 వివాహ జీవితం. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం 2026 ఏడాది మిథున రాశి వారికి వివాహం చేసుకోగల వారికి మంచిది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటాడు. 7వ ఇంటిని చూస్తాడు. ఇది వివాహానికి మంచి స్థానంగా పరిగణించబడుతుంది. బృహస్పతి మీ 7వ ఇంటి అధిపతిగా ఉంటాడు. 7వ ఇంటిని చూస్తాడు. ఇది కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. 7వ అధిపతి మొదటి ఇంట్లో ఉంటాడు. 5వ ఇంటిని చూస్తాడు. వివాహ యోగం బలంగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకునే వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి అక్టోబర్ 2 వరకు సమయం వివాహం మరియు ప్రేమ వివాహం రెండింటికి అనుకూలంగా ఉంటుంది. జూన్ 2 మరియు అక్టోబర్ 31 మధ్య బృహస్పతి 2వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహానికి సంబంధించిన విషయంలో చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. వైవాహిక జీవితంలో శని 10వ కోణం 7వ ఇంటిపైన ఉంటుంది. దీన్ని శుభప్రదమని చెప్పలేం. వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు బృహస్పతి 7వ ఇంటిపైన దృష్టి పెడతాడు. ఇది సమస్యల్ని తగ్గిస్తుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే 7వ అధిపతి ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఇది సమస్యల్ని తొలగించడానికి పనిచేస్తుంది, కానీ శని కోణం సమస్యల్ని పెంచుతుంది. ఈ స్థానికులు అక్టోబర్ 31 తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో బృహస్పతి తన 5వ కోణంతో 7వ ఇంటిని చూస్తాడు. అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 5 వరకు బృహస్పతి కూడా రాహుకేతువు ప్రభావంలో ఉంటాడు. ఈ సమయంలో మీరు మీ వైవాహిక జీవితం గురించి జాగ్రత్తగా ఉండాలి. కేతువు మీ 2వ ఇంట్లోకి సంచరిస్తాడు మరియు బృహస్పతి స్థానం మెరుగ్గా ఉంటుంది. సమస్యలు తక్కువగా ఉంటాయి. 2026వ సంవత్సరం వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వివాహ జీవితానికి సగటు లేదా సగటు కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి ఫలం 2026 కుటుంబ జీవితం. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం మిథున రాశి స్థానికుల కుటుంబ జీవితం 2026వ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటి కారకుడైన బృహస్పతి గ్రహం ఈ సంచారంలో మునుపటి సంచారం కంటే మెరుగైన ఫలితాలను ఇస్తాడు. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం బృహస్పతి యొక్క ఈ స్థానం కూడా అంత అనుకూలంగా ఉండదని, అయినప్పటికీ ఇది మీకు అనుకూలంగా ఫలితాలు ఇస్తుందని సూచన. ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు బృహస్పతి మీకు సగటు ఫలితాలను ఇవ్వవచ్చు. జూన్ 2 మరియు అక్టోబర్ 31 మధ్య కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరగవచ్చు. కుటుంబ సభ్యులు ఒకరి పట్ల ఒకరు మంచి భావాలు కలిగి ఉంటారు. ఒకరికొకరు ఏదైనా చేయాలని ఆలోచనలో ఉంటారు. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి ప్రభావం ముగియడంతో కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత ఇంట్లో మరియు కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు చూడవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 5 తర్వాత కేతువు ప్రభావం 2వ ఇంటిపై ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఈ సంవత్సరం చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు పొందడం ద్వారా కుటుంబ జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. అయినప్పటికీ మీరు సంవత్సరం చివరి నెలల్లో కుటుంబ జీవితం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది మీరు మీ గృహ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ ఇంటిపై శని కోణం మంచిదని చెప్పలేం. కార్యాలయంలో బిజీగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేరు. ఇది మీ గృహ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో పనితో పాటు మీ గృహ జీవితానికి కూడా సమయం కేటాయించాలని మీకు సూచన. మిథున రాశి ఫలం 2026 భూమి, ఆస్తి మరియు వాహనం. ఈ ఏడాది మిథున రాశి స్థానికులకు భూమి మరియు ఆస్తి సంబంధిత విషయాల్లో సగటు ఫలితాలిస్తుంది. 4వ ఇంటి అధిపతి బుధుడు మరియు వాహన సౌకర్యానికి కారకుడైన శుక్రుడు సంవత్సరం పొడవునా మంచిగా ఉంటారు. ఈ ప్రాంతాల్లో ఏదైనా పెద్ద సమస్య వచ్చే అవకాశం తక్కువ, కానీ శని యొక్క 7వ అంశం ఏడాది పొడవునా 4వ ఇంటిపైన ఉంటుంది. ఇది వాహన సౌకర్యం పొందడంలో కొన్ని సమస్యల్ని సృష్టిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో బుధుడు దహనంగా ఉంటాడు. ముఖ్యంగా జనవరి 2 మరియు ఫిబ్రవరి 5 మధ్య కాలంలో ఇలా ఉంటాడు. ఈ కాలంలో రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కొత్త ఒప్పందాలు చేసుకోకండి. అదేవిధంగా ఫిబ్రవరి 26, 2026 నుండి మార్చి 21, 2026 వరకు బుధుడు తిరోగమనంలో ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ కాలం రియల్ ఎస్టేట్ కు సంబంధించిన పనులకు కూడా మంచిది కాదు. మీరు ఏప్రిల్ 13 నుండి మే 23 వరకు, జూన్ 29 నుండి జూలై 24 వరకు, అక్టోబర్ 24 నుండి నవంబర్ 13 వరకు రియల్ ఎస్టేట్ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 14 తర్వాత మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీరు పనిలో మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధిత విషయాలు సగటున ఉంటాయి. మిథున రాశి ఫలాలు 2026 ప్రకారం ఈ కాలంలో మీరు రియల్ ఎస్టేట్ లేదా వాహనానికి సంబంధించిన ఏదైనా పని చేయాల్సి వస్తే దాన్ని చాలా జాగ్రత్తగా చెయ్యండి. ఎందుకంటే భూమి, భవనం మరియు వాహనం అనే ఈ 3 రంగాల్లో ఫలితాలు సగటున ఉండవచ్చు. ఇక పరిహారాలు చూసినట్లయితే ఆవులను సేవించి పూర్తిగా సాత్వికంగా ఉండండి.
మిథున రాశి ఫలాలు 2026 సమయంలో క్రమం తప్పకుండా ఆలయాన్ని సందర్శించండి. కనీసం 10 మంది అంధులకు భోజనం పెట్టండి.